ఆత్మ ఎలా లభిస్తుంది అంటే, దానికి ఒక్కటే మార్గం. అదే శ్వాస మీద ధ్యాస, ధ్యానం. ఇది తప్ప ఇంక దేని వల్ల ఈశ్వరుడు లభించడు. ఆత్మ లభించదు. ఎన్నో సార్లు చెప్పుకున్నాం ఈ ఎగ్జాంపుల్. ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇది చూపించాలి, అందరికీ చెప్పాలి కూడా మీరు. శరీరము, మనసు, ఆత్మ. కళ్ళు మూసుకుంటే శరీరం లోపలుంటాం. ఆలోచనలొస్తాయి. శ్వాస మీద ధ్యాస పెడితే ఆలోచనలు ఆగిపోతాయి. ఆత్మతో ఉంటాం. అంటే మనకి ఈశ్వరుడు లభించినట్టు. ఆ స్థితిలో అంతులేని ఆనందానుభూతి అనుభవిస్తూ ఉంటాం. ఆ స్థితిలో గంటలు నిమిషాల్లా గడిచిపోతూ ఉంటాయి. ఆ ఆనందానుభూతి పొందే మత్తులో లేవబుద్ధి కాదు, కళ్ళు తెరవబుద్ధి కాదు. ఆ ఆనందానుభూతి ఈ ప్రపంచంలో పొందే ఏ ఆనందానికి సరిపోదు, పోల్చలేం.